హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మమ్మల నాటి మన చిన్నప్పటి పొడికారం లేదా నల్లకారం ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి: 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం చింతపండు, 2 చిన్నుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, 50 గ్రాముల ఎండుమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. అదే ప్యాన్లో ధనియాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి కలుపుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం. కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. చిన్నుల్లిపాయలు, చింతపండును కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపి చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని ఎండుమిరపకాయలను కూడా వేసుకొని టేస్ట్కు సరిపడినంత కల్లుప్పును కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మరీ పౌడర్లా కాకుండా ఇలా మీడియంగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, పొడికారం రెడీ. అన్నంలోకి పొడికారం నెయ్యి వేసుకొని తింటే ఈ కాంబినేషన్ నచ్చిన వారు కామెంట్ చేసి లైక్ చేయండి.